కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ పార్థసారథి బైచిగిరి గ్రామంలో ఇంటింటా ప్రచారాన్ని మొదలుపెట్టారు. గ్రామంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, ఎన్నో అభివృద్ధి పనులు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రజల పట్టం కడతారని, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసికట్టుగా పనిచేసి గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తామని, వైఎస్ఆర్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారని, ప్రజలు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అభివృద్ధి పనులు చేస్తారని తెలియజేశారు. డబ్బులు రావాలని పైకి వెళ్ళేశాడు. దాంట్లో నీళ్లు పోతాయా? నీళ్ళు ఎడబోతాయి దాంట్లో కదా. నీళ్లు పోయే పైపు అట్లా ఉంటుందా? ఎందుకంటే నేను అక్కడ చూశాను. పైపు మామూలుగా ఏంటంటే పైనుంచి కిందకు వస్తుంది పైపు. అవునా కదా తమ్ముడు, నువ్వు చెప్పప్ప. ఎక్కడ నీళ్లు పోవాలంటే పైపు కింద నుంచి పైకి వస్తుంది. ఇప్పుడు పైన ఉంటే నీళ్లు కిందకు వస్తాయి, అంతే కదా. ఆడేసిన పైపు కింద నుంచి పైకి పోయింది అంటే ఏమని అర్థం? దాంట్లో నీళ్లు పోవు అని అర్థం. ఆ మాత్రం బుర్ర ఉంటుంది వాడికి, వేసిన వాడికైనా సరే. ఏదో కాంట్రాక్టర్ ఉండాలా, డబ్బులు ఉండాలని, ఏది తినేద్దామని వేసారు దాన్ని.